వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ అనుష కుమార్. సో జుట్టు రాలడం, జుట్టు లాస్ అవ్వడం, మళ్ళీ దానికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళడం, ఇలా జుట్టుకు సంబంధించిన రకరకాల సమస్యలు, వాటికి సంబంధించిన ట్రీట్మెంట్స్, సేఫ్ మెథడ్స్ ఏంటి, అసలు ప్రజెంట్ ఏమున్నాయి, వీటన్నిటి గురించి డిస్కస్ చేసేందుకు మనతో పట్టున్నారు డాక్టర్ రాజశేఖర్ మాదల, కాస్మెటిక్ అండ్ ప్లాస్టిక్ సర్జన్. వారితో మాట్లాడి మన డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి, చెప్పండి. మెయిన్గా అందం, అందరికీ కాన్ఫిడెన్స్ అనగానే ఫస్ట్ హెయిర్. సో ఆ హెయిర్కి సంబంధించి ఇప్పుడున్న స్ట్రెస్ కావచ్చు, లైఫ్ స్టైల్ కావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. వీళ్ళకి సంబంధించి హెయిర్ లాస్కి ఎలాంటి ట్రీట్మెంట్స్ ప్రెసెంట్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి, ది బెస్ట్? యూజువల్గా మార్కెట్లో మనం చూస్తే యాడ్స్లో అసలు ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ 30 daysలో మీకు హెయిర్ పెంచేస్తాం అని చెప్పి సీరమ్స్ అని, అవును, రకరకాల హెయిర్ ఆయిల్స్, ట్రైబల్స్ చేసే హెయిర్ ఆయిల్స్ అని చాలా వస్తున్నాయి. ఇవన్నీ చూస్తే అసలు నిజంగా పెరిగిపోతాయోనని నాకు ఒకసారి మీరు ఎప్పుడన్నా పబ్లిక్లోకి ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎంతమందికి అవి వాడితే పెరిగినాయో కనుక్కోండి. ఇన్ని మార్కెటింగ్ స్ట్రాటజీస్ అండి. అవన్నీ ఎప్పుడంటే మీ హెయిర్ బాగున్నప్పుడు ఏదో మెయింటెనెన్స్ కోసం అయ్యి, కానీ మామూలుగా కాదు. ఫస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. అది మనకు అవ్వట్లేదు, ఎందుకంటే మనకు నిద్ర సరిపోవట్లేదు, మనం మొబైల్ వదిలిపెట్టట్లేదు, నెక్స్ట్ వచ్చి జంక్ ఫుడ్ ఎక్కువైపోయింది, అవి ఏమీ చేంజ్ చేయలేకపోతున్నాం. వర్క్ స్ట్రెస్ కూడా వర్క్ స్ట్రెస్ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఒక రకమైన స్ట్రెస్ ఉంటుంది, మార్కెటింగ్ వాళ్ళకి ఒకలా ఉంటుంది, మెడికల్ ఫీల్డ్ ఒకలాగా, మీ ఫీల్డ్ మీకు ఎవరి ఫీల్డ్లో వాళ్ళకి స్ట్రెస్ లేకుండా ఎవరికి లేదు. సో సాధ్యమైనంత వరకు ఒక 8 hours స్లీప్ అండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఒక 8 hours ప్రశాంతంగా పడుకోవాలి, అదొకటి. నెక్స్ట్ హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, రోజుకు 1 గంట అన్న ఎక్సర్సైజ్ చేయాలి, పొల్యూషన్ అవాయిడ్ చేయాలి. అంటే బైక్ మీద వెళ్తామండి, పొల్యూషన్ ఎలా అవాయిడ్ చేయాలి అనొచ్చు. ఒక కాటన్ క్లాత్, ఒకటి కర్చీఫ్ లాంటిది హెయిర్ కట్టేసుకుని దాని మీద హెల్మెట్ పెట్టుకుని జాగ్రత్తగా వెళ్ళటం, వెళ్ళగానే ఫేస్ వాష్ చేసుకుంటాం, ఆఫీస్కి వెళ్ళగానే ఇలాంటి చిన్న చిన్నవి, డైలీ హెయిర్ వాష్ చేయటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే బెటర్ అవుతుంది. హెయిర్ వాష్ అంటే మళ్ళీ ఏ వాటర్తో వాష్ చేయాలి అని, నార్మల్ ట్యాప్ వాటర్ చాలా వరకు హార్డ్ వాటర్స్ ఉంటున్నాయండి, సాల్ట్స్ ఎక్కువ ఉన్న వాటర్స్, దానివల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. సో జస్ట్ నేను ఫాలో అయ్యేది, నా క్లయింట్స్, పేషెంట్స్ అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు తలస్నానం చేస్తున్నప్పుడు మీ ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది కదండి, అందులో ఒక 2 లీటర్ల వాటర్ బాటిల్లో ఒక వాటర్ పట్టుకుని వెళ్ళండి. హెయిర్ వాష్ వరకు ఆ వాటర్ యూజ్ చేయండి, మిగతా బాడీకి మీ ఇష్టం. సో కొంతవరకు అవాయిడ్ చేస్తాం, అంటే మొత్తం సాల్ట్స్ అని కొంతవరకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాడే షాంపూస్ అండి. యాడ్స్లో చూపించే షాంపూస్ ఏమీ కొనుక్కోవద్దండి, అన్నిట్లో కెమికల్స్ ఉంటాయి. కుదిరితే ఆయుర్వేదిక్ షాంపూస్ వాడండి, కెమికల్స్ లేని షాంపూస్, చిన్నపిల్లలు వాడే బేబీ షాంపూస్ ఉంటాయి, అవి వాడుకోండి. లేదు అంటే ఒక డాక్టర్ని ఒకసారి కలిస్తే వాళ్ళు మీ హెయిర్ని చూసి, మీ స్కాల్ప్ని చూసి ఏ షాంపూ మీకు సెట్ అవుద్దో ఒకసారి చెప్తారు, ఇంక నుంచి అది వాడుకోండి. అంతేగాని బయట యాడ్స్లో చూపించి ఇలా అనగానే డాండ్రఫ్ పోతుంది, ఇలా అనగానే హెయిర్ పెరిగిపోతుంది అంటే ఎప్పుడు నమ్మొద్దంటే అలాంటిది ఏం జరగదు. ఓకే, మెయిన్గా డాక్టర్, ఇప్పుడు హెయిర్ లాస్ అయిపోయింది, వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉన్నాయి, ఏం చేస్తారు? సో ఎవరైనా కూడా మీరు హెయిర్ ప్యాటర్న్ ఆఫ్ లాస్ చూస్తామండి. అంటే మీకు ఎట్లా లాస్ అవుతుంది, మేల్స్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఫీమేల్స్లో ఒక ప్యాటర్న్ ఉంటుంది. మేల్స్లో కూడా ఏంటంటే ఈ పొల్యూషన్ వల్ల, మాల్ న్యూట్రిషన్ వల్ల, అంటే సరిగ్గా ఫుడ్ తినకపోవటం వల్ల, డైటింగ్స్ చేయటం వల్ల, సరిగ్గా అన్నీ వెళ్ళకపోవటం వల్ల వెళ్ళే ప్యాటర్న్ ఒకలా ఉంటుంది, ఇక్కడంతా పలచబడతా ఉంటుంది. కొంతమంది మేల్స్లో ఏంటంటే జెనెటికల్, వాళ్ళ ఫాదర్కో, వాళ్ళ మేనమామకో, వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ తాతగారికో ఎవరికో ఒకరికి బాల్నెస్ ఉండి ఒక రకమైన బాల్నెస్ వస్తుంది. అది ఎలా ఉంటుందంటే ఇలా హెయిర్ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది, ఇక్కడ థిన్ అవుతూ ఉంటుంది వెనకాల పక్క, ఇక్కడ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుందండి, దీనికి ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది. ఎవరికైనా కూడా మన దగ్గరికి వచ్చే వాళ్ళకి నేను ఎప్పుడూ డైరెక్ట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్స్కి వెళ్ళండి, డైరెక్ట్గా జిఎఫ్సీస్కి వెళ్ళండి అని నేను చెప్పనండి. ఎప్పుడూ మల్టీవైటమిన్స్, అంటే మన బాడీలో ఏదైతే డెఫిషియన్సీ ఉన్నాయో అన్నీ కరెక్ట్ చేసుకోవాలి. సింపుల్గా ఒకటేనండి, ఒక మొక్క పెట్టాం, ఆ మొక్కకి భూమిలో బలం ఉంటే మొక్క పెరుగుతుందా, లేకపోతే పైనుంచి మీరు అన్ని స్ప్రేలు కొడతా ఉంటే పెరుగుతుందా? లేదు, లోపల మట్టిలో బలం ఉంటేనే పెరుగుతుంది. అలాగే లోపల నుంచి న్యూట్రిషన్ వస్తే హెయిర్ కూడా పెరుగుతుందండి. ఒకటి ఫీమేల్స్లో, అంటే లేడీస్లో ఎట్లా ఉంటుందంటే ఎవ్రీ క్రాష్ డైట్స్ చేస్తూ ఉంటారు సన్నగా కనపడాలి అని, ఫుడ్ సరిగ్గా తినరు, నాన్ వెజ్ ఎక్కువ తినరు. ఇంకొకటి ఎవ్రీ మంత్ పీరియడ్స్ అప్పుడు బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది, దానివల్ల బ్లడ్ తక్కువ ఉంటుంది వాళ్ళకి. సో ఫీమేల్ హెయిర్ లాస్ ఇంకొంచెం కష్టం అండి ట్రీట్ చేయడం. కష్టం అంటే ఇంపాసిబుల్ అని కాదు, ఇంకొంచెం టైం పడుతుంది అని చెప్పి. రూట్ కాజ్ బట్టి చెప్తారు. వాళ్ళలో హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పీసీఓడీస్ ఉంటాయి,
ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటాయి, హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ చూసి జాగ్రత్తగా ఒక అరగంట పావు గంట మాట్లాడితే కానీ మాకు ఒక రకమైన ఒక ఐడియా రాదు ఏంటి అసలు వీళ్ళకి ఏం చేయాలి అనేది. సో మల్టీవైటమిన్స్ ఒకటి ఇస్తామండి. నైట్ ఒక హెయిర్ సీరమ్, నైట్ నిద్రపోయేటప్పుడు ఒక సీరం ఇచ్చి మసాజ్ చేసుకుని పడుకోండమ్మా అంటాము. డాండ్రఫ్ ఉంటే కనుక డాండ్రఫ్ తగ్గడానికి యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్ ఇస్తాము. డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది, డాండ్రఫ్ వల్ల కూడా పింపుల్స్ వస్తాయి ఫేస్ అంతా, డాండ్రఫ్ అంతా పడి. సో ఒక 15 to 20 minutes 30 minutes మాట్లాడితే కానీ మొత్తం కన్సల్టేషన్ అంతా అవుతుంది. అసలు వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది ఏంటి అని తెలిసి వాళ్ళకి తగ్గట్టు మెడికల్ మేనేజ్మెంట్ ఇస్తాం మందులతో. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీలో బాల్నెస్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ దాకా వెళ్ళిపోయింది బాల్నెస్, వాళ్ళకి మీరు ఎన్ని మందులు ఇచ్చినా హెయిర్ రాదు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తాం. తెలిసిపోద్ది చూడగానే, చెప్తాం కూడా చూడండి ఇది మీ కండిషన్, ఇంకా మీకు హెయిర్ రాదండి, ఇంక చేయించుకుని కూడా వేస్ట్. ఇదివరకు ఒక 10 years బ్యాక్ నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు 35-40 years వాళ్ళు వచ్చేవాళ్ళు ఈ బాల్నెస్తో. ఇప్పుడు 19 years పిల్లలు 20 years పిల్లలు కూడా వచ్చేస్తున్నారు బాల్నెస్తో. సార్ నేను కాలేజ్కి వెళ్తున్నాను, మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఎక్కిరిస్తున్నారు, నాకే కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఆ ఏజ్లో ఏంటంటే క్లాస్లో మనం అందరికంటే బాగా కనపడాలి, అందంగా కనపడాలి, అందరితో ఫ్రెండ్షిప్ చేయాలన్నట్టు ఉంటుంది. ఇలా ఉంటే నాతో ఎవరు ఫ్రెండ్షిప్ చేయట్లేదు చాలా అనుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 25-30 years వాళ్ళు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం. లేటెస్ట్గా ఒక 21 years అబ్బాయి కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసాం. ఏంటంటే పొల్యూషన్ వల్ల, తీసిన డైట్స్ వల్ల, అన్నిటి వల్ల మారిపోతున్నాయి అన్నీ. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చాలా సింపుల్ అండి, అదే పెద్ద సర్జికల్ ప్రొసీజర్ కాదు, 4 to 5 hours అయిపోతుంది ప్రొసీజర్. లోకల్ అనస్థీషియా అంటే చిన్న ఇంజెక్షన్ ఇచ్చి మత్తు వచ్చేస్తుంది, నమ్నెస్ వస్తే చేస్తాం. పేషెంట్ లెగిసే ఉంటారు, ఫోన్ చూసుకుంటూ ఉండొచ్చు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నప్పుడు, మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుని ఏమన్నా తినొచ్చు. సో చాలా సింపుల్ ప్రొసీజర్ అది. హెయిర్ ఏం చేస్తామంటే వెనకాల నుంచి తీస్తామండి, ఇక్కడ నుంచి. ఇదివరకు ఏం చేసేవాళ్ళంటే ఒక స్ట్రిప్ లాగా కట్ చేసి తీసేవాళ్ళు, పెద్ద స్కార్ ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, మల్టిపుల్ పంచెస్తో చిన్న 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 హెయిర్ తీసి ఏ హెయిర్కి ఆ హెయిర్ తీసి ఇలా పొలంలో నాటినట్టే వెనకాల నుంచి తీయటం ముందు పెడతాం, వెనకాల నుంచి తీయటం ముందు పెడతాం అట్లాగా. సో నాకు వెనకాల కూడా హెయిర్ లేదండి, మరి ఎక్కడి నుంచి పెడతారు అంత హెయిర్ అనుకోవచ్చు. వెనకాల నుంచి తీయచ్చు, గడ్డ కింద బియర్డ్ ఉంటుంది చూడండి, ఇక్కడ ఈ కింద నుంచి తీస్తాం. నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ హెయిర్ కూడా వాడుకోవచ్చు, చెస్ట్ మీద కూడా బారుగా ఉంటే హెయిర్ అది కూడా వాడుకోవచ్చు. ఫీమేల్స్లో కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామండి. ఫీమేల్స్లో ఎట్లా చేస్తున్నామంటే ఫోర్ హెడ్ బాగా పెద్దగా ఉంటుంది, పెద్దగా ఉండి కొంచెం మేల్ లుక్, కొంచెం అబ్బాయిలాగా లుక్ వస్తూ ఉంటుంది. సో ఫోర్ హెడ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫోర్ హెడ్ తగ్గించడానికి చక్కగా ముందు ఫీమేల్ హెయిర్ లైన్ లాగా, మేల్స్లో ఒక రకంగా ఉంటుంది హెయిర్ లైన్, ఫీమేల్స్లో ఒక రకంగా ఉంటుంది. అవన్నీ కరెక్షన్స్ లాగా కూడా చేస్తున్నాం హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఓకే డాక్టర్, ఈ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి అంటే మెయింటెనెన్స్ ఏమన్నా ఉంటుందా, న్యాచురల్ లుక్ వస్తుందా? న్యాచురల్గా చేయటమే ఎక్స్పీరియన్స్తో చేసేదండి. బయట చాలా మంది చేస్తారు, ఏదో విగ్గు చూడగానే ఏంటి తేడాగా ఉంది హెయిర్, ఏదైనా చేయించుకున్నాడా అని తెలిసిపోతుంది. అలా తెలిసిపోవటానికి తెలియకుండా చేయటానికే ఉన్న తేడానే ఎక్స్పీరియన్స్డ్ ప్లాస్టిక్ సర్జన్ వెళ్ళి కలవాలండి. సో న్యాచురల్గా ఉండాలి, చూడగానే ఎవరో మీకు తెలిసిన వాళ్ళు తప్పితే ఏంటి వీడి జుట్టుకి ఇలా ఉంది అనుకోకుండా కొత్త వాళ్ళు చూస్తే మిమ్మల్ని కనిపెట్టకూడదండి. దట్ ఈస్ యాక్చువల్ పర్ఫెక్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. మెయింటెనెన్స్ అన్నారు కదా, మెయింటెనెన్స్ ఏమీ ఉండదండి. నేను చెప్పినట్టే మీరు ఒక మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ వేసుకుంటారు, అది బాడీకి కూడా హెల్ప్ అవుద్ది మల్టీవైటమిన్స్. నైట్ నిద్రపోయేటప్పుడు ఒక స్ప్రే కొట్టుకుని పడుకుంటారు అంతే, అంతకు మించి ఏమీ మెయింటెనెన్స్ ఉండదండి. సార్ మరి కాస్ట్ విషయానికి వస్తే కాస్ట్ అదే చెప్తున్నాం కదండి, ఎన్ని ఫాలికల్స్ పెడతాం అనేది. అంటే ఇప్పుడు కొంతమందికి 1000 ఫాలికల్సే ఫ్రంట్ ఒక్క లైనే అనుకోండి, కొంతమందికి ఒక 1500-2000 ఫాలికల్స్ లో చేసేస్తాం. ఇక్కడ వరకే ఉందనుకోండి, ఒక 2500-3000 అయిపోతుంది. ఈ వెనక కూడా పెట్టాలనుకోండి, మంచి హై డెన్సిటీ ఇవ్వాలి అంటే కనుక ఒక 4000 to 4000 ఫాలికల్స్ కూడా పెట్టాల్సి రావచ్చు. హెయిర్ ఫాలికల్స్ ఎన్ని ఫాలికల్స్ అయితే అంత కాస్ట్ అవుతుందండి. కొంతమందికి ఓన్లీ అప్పర్ లిప్ మీద చిన్నప్పుడు దెబ్బలు తగిలి ఇక్కడ లిప్ మీదే స్కార్ పడిపోయి ఉంటుంది, అప్పర్ లిప్ మీద చేస్తాం హెయిర్ ట్రాన్స్ప్లాంట్, అలా తక్కువలో అయిపోద్ది. ఐబ్రోస్ కట్ అయిపోయి ఉంటాయి కొంతమందికి, ఐబ్రో మే కూడా చేస్తాం. ఇప్పుడు చాలా మంది పర్మనెంట్ మేకప్ అని చెప్పి టాటూయింగ్ లాగా చేయించుకుంటున్నారు. అది మీకు చూడగానే ఏదో పాత మూవీస్లో మీసం అతికిచ్చినట్టు తెలిసిపోతుంది ఏదో చేశారు అని చెప్పి. అలా కాకుండా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే న్యాచురల్గా హెయిర్స్ వస్తాయన్నమాట, కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఐబ్రోస్ కూడా చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ముస్టాచ్, కొంతమంది నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చారు, ఆయన వచ్చి సార్ నాకు బియర్డ్ రావట్లేదు, ఇక్కడ వరకే ఉంది, నాకు బియర్డ్ నీట్గా పెంచుకోవాలని ఉంది, ఏం చేయాలి అంటారు. ఇప్పుడు బియర్డ్ స్టైల్ కాబట్టి.
సో ఆయనకి చక్కగా లైన్ డ్రా చేసి యాంగిల్ ఆఫ్ మౌత్ ఇక్కడ నుంచి చక్కగా ఈ చెవు వరకు నీట్ గా ఒక ఇది ఐడియల్ బియర్డ్ లైన్ అండి. ఇలా లైన్ డ్రా చేసి ఇటు ఆయన చక్కగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్. కొంతమంది టాటూకి వెళ్తున్నారు, దానికంటే ఇది బెటర్ ఏమో. నేచురల్ టాటూ అయితే ఫేడ్ అయిపోద్ది, టాటూ స్ప్రెడ్ అయిపోయి నల్లగా మచ్చలాగా పడిపోద్ది అండి. దానికంటే ఇది బెటర్. న్యాచురల్ ఇది న్యాచురల్ కదా, మీ హెయిర్ ఎప్పుడు పెరుగుతూ ఉంటుంది, ట్రిమ్ చేసుకుంటూ ఉంటారు, చూడటానికి కూడా బాగుంటుంది అట్లాగా. సో రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ అండి.